అందరికీ నమస్కారం అండి. చాలామంది అనేక సమస్యలతో బాధపడుతూ ఉంటారు. భరించరాని కష్టాలతో బాధపడేవారు ఆదివారం కొన్ని పరిహారాలు చేసినట్లయితే కష్టాల నుంచి బయటపడటం జరుగుతుంది. కష్టాలనేవి మనిషిని చాలా ఇబ్బందుల పాలు చేస్తాయి. కొందరికి కష్టాలు అలా వచ్చి ఇలా వెళ్ళిపోతాయి. కొంతమందికి మాత్రమో కష్టాలు ఎక్కువ కాలం ఉండి బాధ పెడుతూ ఉంటాయి. మరికొంతమందికి ఒకటి తర్వాత మరొకటి కష్టాలొస్తూనే ఉంటాయి. కష్టాలు ఎదురైనప్పుడు చాలామంది దేవుడిని నమ్ముకుంటారు. దేవుడిని నమ్మి కొన్ని పనులు చేయటము, దేవుళ్ళకు పూజలు చేయటము, పరిహారాలు చేయటము, మొక్కులు మొక్కుకోవటము మొదలైన వాటి వలన కష్టాల నుంచి గట్టెక్కుతాం అనుకుంటారు. అందుకే బాధలు కష్టాల్లో ఉన్నప్పుడు చాలామంది పరిహారాలు పాటిస్తారు. దీనివల్ల మానసిక ఊరటతో పాటు కష్టాల నుండి మనసు పాజిటివ్ వైపు మల్లుతుంది. ఆదివారం రోజు కొన్ని పరిహారాలు చేసినట్లయితే కష్టాల నుంచి గట్టెక్కవచ్చు. ఆదివారము సూర్యభగవానుడికి చాలా ఇష్టమైన రోజు. ఈ రోజు సూర్యభగవానుడిని ఆరాధించటం జరుగుతుంది. జాతకంలో గ్రహదోషాలు గనక ఉన్నట్లయితే అనేక కష్టాలు ఎదుర్కోవలసి వస్తుంది. ఆదివారము సూర్యభగవానుడికి కొన్ని పరిహారాలు చేసినట్లయితే ఈ గ్రహదోషాల నుంచి బయటపడవచ్చు. ఆదివారం రోజు స్నానం చేసిన తర్వాత ఒక రాగి చెంబులో నీటిని తీసుకొని అందులో ఒక మందార పువ్వు వేసి తూర్పు వైపు తిరిగి నీటిని అర్ఘ్యంగా సమర్పించాలి. అర్ఘ్యాన్ని సాధారణంగా అయినా సమర్పించవచ్చు, లేదా నదీ ప్రాంతంలో నీరు పారే ప్రాంతంలో అయినా సమర్పించవచ్చు. ఇలా చేయటం చాలా మంచిది. అర్ఘ్యం సమర్పించేటప్పుడు ఓం ఆదిత్యాయ నమః, ఓం వాసుదేవాయ నమః, ఓం ఆదిత్యాయ నమః అనే మంత్రాలను చదవాలి. అర్ఘ్యం సమర్పించే నీళ్లు కాళ్ళ మీద పడకుండా జాగ్రత్త తీసుకోవాలి. ఆదివారం రోజు పేదవారికి బెల్లము, పాలు, బియ్యము, ఎరుపు రంగు వస్త్రాలు, రాగి పాత్రలు దానం చేయాలి. ఇలా చేయటం వల్ల జాతకంలో గ్రహాల స్థానం సక్రమంగా మారటం మొదలవుతుంది. ఆదివారం రోజు ఇంటి ప్రధాన ద్వారానికి రెండు వైపులా ఆవు నెయ్యితో దీపం వెలిగించాలి. ఇలా చేసినట్లయితే ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ ఏర్పడుతుంది. ఇంట్లో ఉన్న చెడు శక్తి తొలగిపోతుంది. ఎలాంటి దుష్టశక్తులు ఇంట్లో ప్రవేశించవు. ఆదివారం పూజ చేసిన తర్వాత చందన తిలకాన్ని నుదుట ధరించాలి. ఇలా చేయటం వల్ల పనిలో ఉన్న అడ్డంకులు తొలగిపోతాయి. కష్టాల నుంచి ఉపశమనం లభిస్తుంది. శాస్త్రీయంగా చూసినట్లయితే చందన తిలకము నుదుటన ధరిస్తే జ్ఞానచక్రం చైతన్యం అవుతుంది. పాజిటివ్ ఆలోచనలు పెరగటం జరుగుతుంది. ఆదివారం రోజు ఎట్టి పరిస్థితుల్లో రావి చెట్టుకి ప్రదక్షిణాలు చేయటం కానీ, రావి చెట్టును పూజించటం కానీ, రావి చెట్టు ముందు దీపం వెలిగించటం కానీ చేయకూడదు. అలా గనక చేసినట్లయితే ఇంట్లో దరిద్ర దేవత ప్రవేశించటం జరుగుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.